నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. వాషింగ్టన్ కవ్వింపులు ఆగడం లేదు, టెహ్రాన్ దూకుడు తగ్గడం లేదు. ఇరు దేశాల లీడర్లు సై అంటే సై సై అంటున్నాయి. రోజు రోజుకు యుద్ధాన్ని తీవ్రతరం చేస్తున్నారు. చర్చలు అంటూనే చెలరేగిపోతున్నారు. పశ్చిమాసియాలో శాంతి ప్రశ్నార్థకంగా మారింది. హార్మోజ్ జలసంధిని తెరిచే గడువును 10 రోజుల పాటు పొడిగించారు డొనాల్డ్ ట్రంప్. పశ్చిమాసియాకు పదాతి దళాలను పంపే ఆలోచనలో అగ్రరాజ్యాధినేత ఉన్నట్టు తెలుస్తోంది. అదనపు సైనిక బలగాల సమీకరణకు కావాల్సిన సమయం కోసం గడువు పెంపు అనేది ట్రంప్ ఎత్తుగడ కావచ్చని విశ్లేషకుల అంచనా. వార్ వరీస్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. పెంటగాన్లో పిజ్జా ఆర్డర్లు ఆందోళన కలిగిస్తున్నాయి. పాపా జాన్స్ ఆర్డర్స్లో 296%, డామినోస్లో 208%, పిజ్జాటోలో 200% పెరుగుదల నమోదైంది. పెంటగాన్ చుట్టుపక్కల పిజ్జా ఆర్డర్లు పెరిగాయంటే ప్రపంచంలో ఎక్కడో అలజడి మొదలైనట్లేననే ప్రచారం ఉంది. వెనిజువేలాపై అమెరికా బలగాల దాడి సమయంలోనూ పిజ్జా ఆర్డర్లు పెరిగాయి. అమెరికా సైన్యం ఏదో పెద్ద ప్రణాళిక రచిస్తోందని, అందులో భాగంగానే సమావేశాలు జరుగుతున్నాయనే చర్చ జోరందుకుంది. అందుకు పెంటగాన్లో పెరిగిన పిజ్జా ఆర్డర్లు సంకేతమని అమెరికన్లు విశ్లేషిస్తున్నారు. ఇక వైట్ హౌస్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో ఉత్కంఠ రేపుతోంది. రేపు ఒక అద్భుతమైన ప్రకటన ఉండబోతోంది అనే రోబోటిక్ వాయిస్ వినిపించినట్లు నెటిజన్లు చెప్తున్నారు. దీంతో శ్వేత సౌధం వీడియోపై అందరి దృష్టి పడింది. అయినప్పటికీ తగ్గేదేలే అంటోంది టెహ్రాన్. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ఏమాత్రం వెరవకుండా ధీటుగా సమాధానమిస్తోంది. దాడులను ఎదుర్కొనేందుకు 10 లక్షల మందితో ప్రత్యేక సైన్యాన్ని సిద్ధం చేస్తోంది ఇరాన్. మరోవైపు యుద్ధ విరమణకు చర్చలు అంటూనే సైనిక ఉనికిని విస్తరించే పనిలో పడ్డారు డొనాల్డ్ ట్రంప్. దీంతో బసీజ్ ఫోర్స్, ఐఆర్జీసీతో పాటు ఇతర అన్ని విభాగాలు తక్షణమే యుద్ధ క్షేత్రంలోకి దిగేందుకు ఏర్పాట్లు చేస్తోంది టెహ్రాన్. తమ భూభాగంలోకి అమెరికా సైన్యం అడుగు పెడితే వారికి గుణపాఠం చెప్పేందుకు యుద్ధ వీరులు సిద్ధంగా ఉన్నారని ఇరాన్ పాలకులు స్పష్టం చేశారు. అక్కడ యుద్ధం, ఇక్కడ మాటల యుద్ధానికి తెరలేపింది. ఇంధన భద్రతపై ఢీ అంటే ఢీ అంటున్నాయి అధికార ప్రతిపక్షాలు. మోదీ ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ కార్నర్ చేసింది. అయితే ధీటుగా జవాబిస్తోంది కేంద్రం. ఎప్పటికప్పుడు గ్యాస్ సంక్షోభాన్ని నివారించేందుకు అప్రమత్తమవుతోంది. దౌత్యపరంగా సాధించిన విజయంతో పాటు బ్లాక్ దందాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది. అందుకే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారత్ అనుసరిస్తున్న విధానాలపై వివరించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలపై సీఎంలతో మాట్లాడారు. రానున్న రోజుల్లో అనుసరించాల్సినటువంటి అంశాలపై ప్రధాని దిశానిర్దేశం చేశారు. అయితే ఇటీవల నరేంద్ర మోదీకి డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేయడం, పెంటగాన్లో పిజ్జా ఆర్డర్లు పెరగడం, 10 లక్షల మందితో ఇరాన్ యుద్ధానికి సన్నద్ధమవడం వంటి పరిణామాలు చూస్తుంటే ఏదో జరుగుతోంది అన్న భయాందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ వార్ వరీస్ పైన ఇవాళ మన డిబేట్లో కూడా మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రిటైర్డ్ ఆర్మీ కల్నల్ వివి రావు గారు అండ్ ఏఐసిసి నాయకులు నుమాన్ గారు అండ్ బీజేపీ అధికార ప్రతినిధి కప్పర ప్రసాద్ గారు. నమస్కారం అండి ప్రసాద్ గారు, నుమాన్ గారు, వివి రావు గారు. ముందుగా ప్రసాద్ గారు, ట్రంప్ నేరుగా నిన్న మోదీకి ఫోన్ చేయడము, మాట్లాడడము, ఆ తర్వాత వెంటనే ఇక్కడ భారత్లో రాష్ట్రాల సీఎంలతో మోదీ సమావేశం అవ్వడము, ఇవన్నీ చూస్తూ ఉంటే పెంటగాన్ ప్లాన్ చేసినటువంటి సీక్రెట్ మిషన్ గురించి భారత్కు ముందే ఏమైనా సమాచారం ఉందా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. అండ్ ఈ 10 రోజుల గడువు ఏదైతే ఉందో దీంట్లో భారత్ పాత్ర అంటే కేవలం ఒక వ్యూహాత్మక మౌనం పాటించడమేనా, ఎలా చూడాలి మొత్తం? రోజా గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అలాగే ప్యానెల్లో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. మన ప్రధానంగా యుద్ధం అన్నది భారతదేశానికి సంబంధించినటువంటి అంశం కాదు. యుద్ధం అన్నది ఇరాన్, ఇజ్రాయెల్ అలాగే అమెరికా, ఈ 3 దేశాలకు సంబంధించినటువంటి అంశం. అయితే ఈ అంశం యుద్ధం ఆ 3 దేశాల అంశం అయినప్పటికీ యుద్ధం ద్వారా ఎదుర్కొంటున్నటువంటి దుష్పరిణామాలు దాదాపుగా ఆసియా దేశాలన్నింటిలో కూడా దానికి ప్రభావం ఉంటుంది. దాదాపుగా మిగతా ప్రపంచ దేశాలకు కూడా అక్కడ ఇక్కడ కొంత ఈ ప్రభావం తగిలే ఉంటుంది అనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి సమస్య. ఇక్కడ మోదీ గారికి ట్రంప్ ఫోన్ చేయడం, లేదా ట్రంప్ ఫోన్ చేసినటువంటి విషయాలపై మనం ఆలోచన చేస్తూ విషయం ముందే మోదీకి తెలుసా, ఇట్లాంటి కొన్ని అనుమానాలు రావడం, మాట్లాడడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ భారతదేశం మొదటి నుంచి కూడా దౌత్య సంబంధాలు నెలకొల్పడంలో చాలా వ్యూహాత్మకంగా ఉంది. మోదీ గారి
మొట్టమొదటి నినాదమే నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. అంటే దేశం కోసమే మోదీ లేదా మోదీ ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయాలు తీసుకుంటది. దేశ ప్రయోజనాలను కాపాడడం కోసమే పనిచేస్తుంది. ఆ విషయానికి వస్తే అవసరమైతే పార్టీ నష్టపోతున్నా కూడా ఆ దేశ ప్రయోజనాల్ని మనం పరంగా పెట్టొద్దు అనేది మోదీ గారు చెప్పేటువంటి మాట. కాబట్టి ఈ సందర్భంలో మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే దేశాన్ని ఏ రకంగా ఈ యుద్ధ పరిణామాల నుంచి మనం రక్షించుకోవాలి. యుద్ధం వల్ల మనకు వస్తున్నటువంటి నష్టం ఇందాక మీరు కూడా చెప్పిండ్రు. ఒకటి ఏంది, గ్యాస్ సంక్షోభం, తర్వాత మనకు పెట్రోల్, డీజిల్, ఈ రకమైనటువంటి కొన్ని సంక్షోభాల వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి మాస్తా మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే దీనికి మనం ఆ యుద్ధానికి ఈ మనకు వచ్చినటువంటి సంక్షోభానికి దగ్గర సంబంధమే ఉన్నప్పటికీ మనం ఏం చేస్తున్నామంటే వ్యూహాత్మకంగా ఈ సమస్య నుంచి బయటపడడం కోసం మనం ఎంతైతే సమదూరాన్ని పాటిస్తా ఉన్నాం, అమెరికా తోటి, ఇజ్రాయెల్ తోటి, అలాగనే ఇరాన్ తోటి, ఈ మూడింటితో కూడా సమదూరాన్ని పాటిస్తా ఉన్నాం. ఈ మన సమదూరాన్ని 3 దేశాలు కూడా యాక్సెప్ట్ చేస్తా ఉన్నాయి. మనకు ఇరాన్ కూడా మిత్ర దేశంగానే చెప్తా ఉన్నది, మిగతా అమెరికా లేకపోతే ఇజ్రాయెల్ కూడా మనల్ని మిత్ర దేశంగానే చూస్తా ఉన్నాయి. మన సమదూరం మనం పాటిస్తున్నటువంటి విధానాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు. కాబట్టి మనకు ఇప్పటికే దేశంలో ఉండబడేటువంటి గ్యాస్ లేదా పెట్రోల్, డీజిల్ నిల్వలకు సంబంధించిన విషయంలో కానీ, లేకపోతే మనకు హర్ముజ్ జలసంధి నుంచి రావాల్సినటువంటి గ్యాస్ నౌకల ప్రయాణం విషయంలో కానీ ఎలాంటి ఇబ్బందులు అయితే ఇప్పటికి లేవు. ఎలాంటి ఇబ్బందులు లేవు, అంతా సవ్యంగా ఉంది అని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్తున్నప్పటికీ కూడాను క్షేత్రస్థాయిలో మనం రియాలిటీ చూస్తే మాత్రం దీనికి కంప్లీట్ భిన్నంగా మనం ఒక పరిస్థితిని చూస్తూ ఉన్నాము. ఎక్కడైతే గ్యాస్ సరిపడా ఉంది అని అంటున్నారు, కానీ మరి బుకింగ్ కూడా పానిక్ బుకింగ్ అని చెప్తూ ఉన్నారు, కృత్రిమ కొరత అని అంటున్నారు. మరి ఎందుకు ఇన్ని రోజులు అని చెప్పేసి టైం బౌండ్ పెట్టి ఇది వరకు లేదు కదా, మరి ఇదే టైంలో అన్నీ బాగుంటే ఇలాంటిది ఎందుకు? పెట్రోల్ బంకుల ముందు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఎందుకు, చాంతాడంత క్యూ లైన్లు ఎందుకు ఉంటున్నాయి? అంటే ఇందాక మీరు అన్నారు గ్యాస్ కి ఎలాంటి గడువు లేదు, పెంచలేదు అని చెప్పి కేంద్రము, తర్వాత మన పౌర సరఫరాల శాఖ కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది, చెప్పింది. అయినప్పటికీ పానిక్ బుకింగ్ అయితే జరుగుతూ ఉన్నది. ఒకటి, పెట్రోల్ బంకుల దగ్గర పెట్రోల్ బంకు యజమానులే బయటకు వచ్చి పెట్రోల్ కొరత లేదు అని చెప్పి మనకు చూపిస్తున్నారు. ఆయిల్ ట్యాంకర్ వచ్చింది, ఇంకొక 2 గంటల్లో ఇంకో ట్యాంకర్ వస్తుంది, ఎలాంటి కొరత లేదు అని చెప్తున్నప్పటికీ బారులు తీరిపోయి ఒక పానిక్ సిచ్యువేషన్ లో పెట్రోల్ బంక్ల పైన జనం పడతా ఉన్నారు. ఇది పానిక్ సిచ్యువేషన్, అంటే ఒక భయాందోళనకు గురవుతున్నటువంటి సందర్భమే తప్ప వాస్తవంగా ఎక్కడ కొరత లేదని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. కృత్రిమ కొరత అయితే మరి బ్లాక్ మార్కెట్ ను అరికట్టడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి సార్? నేను అదే చెప్తా ఉన్నాను కదా, మా బ్లాక్ మార్కెట్ ని అరికట్టడంలో ఎక్కడా ఫెయిల్ కాలేదు. నీకు ఒక దగ్గర 50 మంది నిలబడిన చోట 200 మంది వచ్చింది అనుకోండి, కామన్ కదా, అక్కడ తొక్కిసలాట జరగడము, గడబడి ఉండడము, ఇబ్బంది కలగడం కామన్ కదా. సేమ్ అదే జరుగుతా ఉన్నది. ఇప్పుడు పెట్రోల్ పంపులలో సరైనటువంటి గ్యాస్, మన పెట్రోల్ నిల్వలు ఉన్నప్పటికీ పానిక్ సిచ్యువేషన్ వల్ల రోజు 1000 లీటర్ల అమ్మే బంకులో 5000 లీటర్లు అమ్మాల్సి వస్తుంది ఒక రోజులో. అంటే మీరు చెప్పండి ప్రసాద్ గారు, ఈ 3-4 రోజుల్లో ఎక్కడైతే మనం ఈ సిచ్యువేషన్ చూస్తా ఉన్నామో పెట్రోల్ బంక్ దగ్గర, మీరు మీ కార్స్ లోనే ఎక్కడో ఫ్యూయల్ అయితే ఫిల్ చేయించుకుంటారు కదా, మీరు వెళ్ళినటువంటి బంకుల సిచ్యువేషన్ ఏంటి చెప్పండి పోనీ. నాకైతే ఇప్పటిదాకా పెట్రోల్ కొరతకు సంబంధించిన సిచ్యువేషన్ లేదు. నేను ఇక్కడ చెంగిచెర్రలో ఉంటా, మా పక్కనే బంక్ ఉన్నది, ఒక్క క్యూ కూడా లేదు అక్కడ. అయితే రీసెంట్ టైమ్స్ లో మీ అంత లక్కీ ఎవరు లేరు. లేదు, నేను చెప్తా ఉన్నాను, మీరు మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ పానిక్ సిచ్యువేషన్ ఉండడం వల్ల కొన్ని దగ్గర క్యూ లైన్లు పెరిగినటువంటి మాట వాస్తవం. నేను 1.5 అవర్ వెయిట్ చేశాను సార్, పెట్రోల్ బంక్ దగ్గర 1.5 అవర్ వెయిట్ చేశాను. నేను చెప్తా ఉన్నాను కదా, మా పానిక్ సిచ్యువేషన్ మీకు పెట్రోల్ లేక కాదు, పెట్రోల్ కొరత ఉండి కాదు, పానిక్ సిచ్యువేషన్ వల్ల ఇబ్బందులు వస్తున్నటువంటి మాట వాస్తవమే, దాంట్లో కాదనట్లేదు. అయితే పానిక్ సిచ్యువేషన్ నుంచి ప్రజలను బయటకు తీసుకురావడానికి అన్ని పక్షాలు సహకరించాల్సింది పోయి పానిక్ సిచ్యువేషన్ ను మరింత పెంచడం కోసం కొంత ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక యూజ్లెస్ ఫెలో నేను చూసిన పెట్రోల్ సీసాలు వేరే ఏదో రాష్ట్రంలో ఫ్రీగా పంచుతూ భారత్ మాతకు జై అనొద్దు మీరు అనుకుంటే పెట్రోల్ ఇస్తా అని చెప్పి లీటర్ ఫ్రీగా పంచుతున్నటువంటి వీడియోలు మనం సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం. ఇది దేనికి, ఏ ఉద్దేశంతో ఈ రకంగా చేస్తా ఉన్నారు అంటే ఒక పానిక్ సిచ్యువేషన్ ను పెంచాలా, భారత్ లో కళ్ళకల్లను సృష్టించాలా, భారత ప్రజలలో ఒక భయాందోళనను సృష్టించాలనేటువంటి ఒక కుతంత్రం అంతర్గతంగా జరుగుతా ఉన్నది. ఈ అంతర్గతంగా జరిగేటువంటి వ్యక్తులు ఎవరు, ఎందుకు చేస్తా ఉన్నారనే దానిపైన
కొంత ఆలోచన చేయాలి అందరూ. నేను ఇలా ఓన్లీ రాజకీయ దురుద్దేశాలే ఇంట్లో ఉన్నాయి, కొన్ని రాజకీయ పార్టీలే చేస్తున్నాయి నేను విమర్శించట్లేదు. రాజకీయ దురుద్దేశాల కంటే బయట అంటే దేశాన్నే విచ్ఛిన్నం చేయాలనేటువంటి కొన్ని శక్తులు ఈ సమయాన్ని వాడుకొని కొంత ప్రయత్నం చేస్తా ఉన్నాయి. సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి వైరల్ చేయడం వల్ల ప్రజలకు భయాందోళనకు గురై పోయి నిలబడతారు. దాంట్లో వాళ్ళు నిలబడని నేను తప్పుపట్టట్లే, వాళ్ళు నిలబడే విధంగా ప్రేరేపిస్తున్నటువంటి కొన్ని శక్తులు, కొందరు వ్యక్తులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఉదాహరణకి మనం పార్లమెంట్ లో గ్యాస్ సిలిండర్ పట్టుకొని కొందరు ప్రదర్శన చేస్తా ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్? గ్యాస్ కరెక్ట్ గా ఉందని చెప్తున్నా, గ్యాస్ సిలిండర్ పట్టుకొని ప్రదర్శన చేయడం కానీ ప్రజలు ఒక విషయం మాట్లాడుతున్నారు. అంటే నేను అక్కడ ఉన్నాను కాబట్టి కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, మాకు అలవాటు అయిపోయిందండి ఈ 10 ఏళ్లలో బ్యాంకుల ముందు క్యూ కట్టడం నోట్ల కోసం, లేకపోతే పెట్రోల్ బంకుల దగ్గర, గ్యాస్ ఏజెన్సీల దగ్గర అలవాటు అయిపోయింది, ఇలాగా జీవితాన్ని వెళ్లదీస్తాం ఇంకా అని చెప్తున్నారు. అంటే వాళ్ళే మోడీకి కూడా పెట్టేస్తామని చెప్పింటారు, మీరు వినలేదేమో. ఎందుకంటే కొందరు మూర్ఖులు ఈ దేశాన్ని మోడీకి ఓటేస్తామని ఏం చెప్పలేదులేండి, మోడీకి ఓటేసిన వాళ్ళని తిట్టారు. మీకు వినొచ్చుండదు ఆ మాట, ఎందుకంటే మీకు ఆ మాట వినొచ్చుండదు, మీరు ఈ సగమే మా మాట వినింటారు మీరు. అయితే అక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా 10 ఏళ్లలో అనుభవించినటువంటి మాట ఎక్కడండి? నోట్ బందీ అయింది, నోట్ బందీ వల్ల ప్రజలు ఇబ్బంది పడితే మళ్ళీ మోడీ ఓటేసి ఎందుకు అధిక మెజార్టీతో గెలిపించారు? కరోనా సిచ్యువేషన్ ఏమన్నా మోడీ సృష్టించింది? కరోనా సిచ్యువేషన్ ప్రపంచమంతా కరోనా సిచ్యువేషన్ వస్తే కరోనా సిచ్యువేషన్ మన దేశంలో కూడా వచ్చింది. దానికి మోదీ, మన భారతదేశం కదా దానికి పరిష్కారాన్ని కనుగొని ప్రపంచాన్ని అంతా భారతదేశం కదా రక్షించింది. కరోనా సిచ్యువేషన్ ఏ ముఖ్యమంత్రి కరోనా సిచ్యువేషన్ మోడీ సృష్టించిన కరోనా సిచ్యువేషన్ కాదు కదా. వద్దని ఎవరన్నారు? అప్పుడు మాస్క్ తీసేసుకొని బయట తిరగాల్సింది కరోనా వచ్చి పోయేటోళ్ళు చాలా మంది. వద్దని ఎవరన్నారు? వాళ్ళని దేశ రక్షణ కోసం ఏ రకంగా అయినా ఎన్ని ఇబ్బందులైనా దేశ భద్రత విషయంలో, దేశాన్ని సంఘటితంగా ఉంచేటువంటి విషయంలో ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలకు అందరూ కంకణబద్ధులై ఉండాలి. ఇది ప్రభుత్వం, ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు, లేకపోతే కప్పర్ ప్రసాద్ వ్యక్తిగతంగా సంబంధించినటువంటి అంశం కాదు, దేశానికి సంబంధించినటువంటి అంశము. యుద్ధ వాతావరణం బయట ఉన్నప్పుడు, యుద్ధ వాతావరణం మనకు ఇబ్బందులు కలిగిస్తున్నప్పుడు దేశ ప్రజలందరము, అన్ని రాజకీయ పార్టీలము దేశ రక్షణ కోసం ప్రయత్నం చేయాలి. ప్రజల్ని భయాందోళనకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది ఇంత గ్యాస్ నిల్వలు ఉన్నాయని చెప్పినప్పుడు, మనకు 70 రోజులకు సరిపడా పెట్రోల్ నిల్వలు ఉన్నాయని చెప్పినప్పుడు దాని విషయాన్ని నమ్మి ప్రజలకు చెప్పాలి. అట్లా కాకుండా పూర్తిగా ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేషన్ చేసి ఖాళీ సిలిండర్లు పట్టుకొని ధర్నాలు చేసి, ఇది మూర్ఖం పని అంటారు తప్ప ఇంకోటి కాదు కదా. ఈ అవకాశాన్ని తీసుకొని శవాల మీద పేరాలు లేపుకునేటువంటి రకంగా కాకుండా వచ్చేటువంటి సంక్షోభాన్ని ఏ రకంగా పరిష్కరించుకోవాలి అనే విషయం ఆలోచించాలని చెప్పి నేను దేశ ప్రజలను, అందరు రాజకీయ పార్టీ నాయకులు కూడా కోరుతాం. రైట్ ప్రసాద్ గారు. ఎస్, ఏఐసీసీ నాయకులు నుమాన్ గారితో మాట్లాడదాం. నుమాన్ గారు, దేశం అంతా అంతర్జాతీయ సంక్షోభంలో ఉంది. ఆ మాటకు వస్తే ప్రపంచమే ఒక పెద్ద సంక్షోభంలో ఉంది. ఇలాంటి టైంలో ప్రధానిని ట్రంప్ చేతిలో కీలుబొమ్మ, లేకపోతే దేశ సార్వభౌమత్వాన్ని తీసుకెళ్ళి ట్రంప్ కాళ్ళ దగ్గర పెట్టాడు, అమెరికాకు మోకరిల్లాడు, తర్వాత యుద్ధం జరుగుతుందని తెలిసే ప్రధాని ఇజ్రాయెల్ వెళ్ళాడు. ఇవన్నీ ఈ రకంగా ఆరోపించడం, ఇది రాజకీయంగా స్ట్రాటజీనా, లేకపోతే ఈ టైంలో మీరు అంటే కేంద్ర ప్రభుత్వానికి బాసటగా ఉండి కేంద్రం పక్కన నిలబడి ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించాల్సింది పోయి ఈ రకమైనటువంటి కామెంట్స్ చేయడము ఎంతవరకు సబబు? వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ మేడం, యాజ్ వెల్ యాజ్ ఫెలో ప్యానెల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూయర్స్. మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ఇది ఒక వార్ ఏదైతే నడుస్తుందో, ఇజ్రాయెల్ అమెరికా ఇద్దరు కలిసి దాడి చేసి ఇరాన్లో వారి యొక్క సుప్రీం లీడర్గా ఉన్నటువంటి ఆయతుల్లా ఖమేనీని చంపి అక్కడి నుంచి వాళ్ళు టెన్షన్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. అంతకంటే ముందు మనం ఇక్కడ 2 విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ భారతీయులుగా మనం ఉంటూ భారతదేశానికి సపోర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది, కర్తవ్యం ఉంది, ప్యాట్రియాటిక్ ఇండియన్గా ఉంటూ it is our responsibility to be with India. కానీ the way that you have questioned, ఏదైతే మీరు మాట్లాడారో, ఎందుకు ఈ రకంగా ఆరోపిస్తున్నారు అని చెప్పేసి ఆరోపించే అవకాశం ఇచ్చారు కాబట్టి ఆరోపించాల్సిన అవసరం వస్తుంది. నేనేం చెప్పదలుచుకుంటున్నాను అని అంటే, ఎప్పుడైతే జనవరిలో 2026లో ఒక అడ్వైజరీ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఇరాన్లో ఉన్నటువంటి భారతీయులందరినీ
రిటర్న్ ఇండియాకి వచ్చేయండి అని చెప్పేసి ఒక అడ్వైజరీ ఇవ్వడం జరిగింది జనవరిలో. టెన్షన్స్ స్టార్ట్ అయ్యాయి ఫిబ్రవరి 28న. అంటే భారతదేశానికి ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ సంస్థలు ఏదైతే రా ఉందో, ఇక్కడ వీ హ్యావ్ ఆల్ ద ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ విత్ ఇన్ ఇండియా. వారు ఏం చేస్తూ ఉంటారు అని అంటే, ఎక్కడున్న గ్లోబల్లీ మనకి ఏదైతే టెన్షన్స్ ఉన్నాయో, ఎక్కడైతే మన భారతీయులు ఎన్ఆర్ఐస్ ఉంటున్నారో వారికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే, దెర్ ఆర్ ఎంబసీస్, దెర్ ఆర్ అంబాసిడర్స్. వారు అక్కడికి వెళ్ళి వారు సమాచారం ఇస్తున్న కొద్దీ దానిని బేరీజ్ వేసుకొని ఇండియన్స్ యొక్క సేఫ్టీ సెక్యూరిటీ గురించి ఆలోచన చేస్తూ వారు ఒక అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. అడ్వైజరీ ఇచ్చిన తర్వాత దాదాపు 2 నెలల తర్వాత జరిగినటువంటి ఈ దాంట్లో 3 రోజుల క్రితమే, దాడి జరుగుతున్నటువంటి 3 రోజుల క్రితమే ప్రధానమంత్రి మోదీ గారు ఇజ్రాయెల్కి వెళ్ళి నెతన్యాహుని అక్కడ కలవడం, వారు వచ్చిన తర్వాత మరుసటి రోజు దాడులు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్, ఒక రెస్పాన్సిబుల్ ప్రైమ్ మినిస్టర్గా ఉంటూ, అంత పెద్ద పొజిషన్లో ఉంటూ, వారి మీద 140 కోట్ల ప్రజల యొక్క విశ్వాసం వారికి ఉండాల్సింది పోయి, వారు ఆ టైంలో వెళ్ళకూడదని చెప్పేసి వారికి ఆ మాత్రం సమాచారం ఉంటుంది. 100% వారికి తెలిసి కూడా వారు వెళ్ళడం ఇది తప్పిదం. దాని గురించి ఆ టైంలో వెళ్ళకూడదని చెప్పేసి వారు ఏదైతే ఇందాక మాట్లాడారు బీజేపీ వక్త, ఏమని చెప్పేసి మేము 3 చోట్ల కూడా దూరంగా ఉంటున్నాము అని చెప్పేసి. ఒక చోట స్కూల్ పిల్లలు చనిపోతున్నప్పుడు, స్కూల్ పిల్లలు దాడిలో చనిపోయినప్పుడు అమ్మాయిలు, వారి మీద ఒక కండోలెన్సెస్ లేదు. సుప్రీం లీడర్గా ఉన్నటువంటి ఇరాన్, ఇట్స్ ఎ ఫ్రెండ్లీ కంట్రీ. ఇప్పుడు నిన్న మొన్న వచ్చింది కాదండి, కొన్ని దశాబ్దాలుగా మనకు ఫ్రెండ్లీ రిలేషన్స్ వారితో ఉన్నాయి. చాబహార్ పోర్ట్, మనం స్ట్రాటజిక్ పోర్ట్ అక్కడ కట్టుకున్నాము. ఆ చాబహార్ పోర్ట్ని అక్కడి నుంచి తీసేయమని చెప్పేసి వారు ఎక్కడైతే మనకు చెప్తారో వీళ్ళు తీసేయడం జరుగుతుంది. 2500 కోట్లు పెట్టి చాబహార్ పోర్ట్ కట్టడం జరిగింది. మరి ఎవరికి చెప్తే ఆయన ఆ పోర్ట్ని అక్కడి నుంచి విరమించుకున్నారు? ఎవరి డబ్బు వేస్ట్ అయింది ఇది? అంటే మనకి ఇరాన్తో వారు ఎప్పుడైతే వారు కండెమ్ చేయలేదు, 5 రోజుల తర్వాత బయటకు వచ్చి మాట్లాడతారు వీఆర్ కండెమ్నింగ్ దిస్ అని. ఒక గ్లోబల్ సుప్రీం లీడర్, ఒక కంట్రీ యొక్క సుప్రీం లీడర్ చనిపోయినప్పుడు అట్లీస్ట్ ఒక కండోలెన్స్ మెసేజ్ కాదు కదా, కండమ్నేషన్ కూడా లేదు. అంటే హ్యుమానిటేరియన్ క్రైసిస్ జరుగుతున్నప్పుడు ఇట్స్ జెనోసైడ్. ఒక కంట్రీ వారి యొక్క ఫంక్షనింగ్ చేస్తున్నప్పుడు మరో కంట్రీ పోయి వారి మీద దాడి చేసి సివిలియన్స్ని చంపడము ఏమని చెప్తున్నారండి? రిజీమ్ చేంజ్. అంటే వారి యొక్క మిలిటరీ కానివ్వండి, వారి యొక్క ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, వారి యొక్క ప్రెసిడెంట్ కానివ్వండి, వాళ్ళందరినీ మార్చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి విమెన్కి సేఫ్టీ సెక్యూరిటీ లేదు, అందుకని చెప్పేసి మేము మారుస్తామని చెప్పేసి. ఇట్స్ సావరెన్ కంట్రీ. వారు ఏం చేయాలో చేయకూడదు, ఇట్ డిపెండ్స్ ఆన్ దెమ్. వారి యొక్క సివిలియన్స్ని చంపే హక్కు ఎవరికి లేదండి. వారు చంపినప్పుడు యాజ్ అన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మనకి డిప్లొమాటిక్ టైస్ ఉన్నాయి కాబట్టి, మన దగ్గర ఫారిన్ పాలసీ ఉంది కాబట్టి వారు కండెమ్ చేయాలి, చేయలేదు. నెంబర్ 1, ఏదైతే వారు ఇందాక మాట్లాడారో మేము డిస్టెన్స్ పాటిస్తున్నాం 3 దేశాలకు అని చెప్పేసి, డిస్టెన్స్ కాదు కదా సుమా, ఇజ్రాయెల్ చేతిలో పోయి ఆయన కూర్చున్నారు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఇక్కడ. అందుకని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు విపక్షాలు. అందుకని లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈ ఫారిన్ పాలసీ, ఫెయిల్డ్ పాలసీ గురించి, డిప్లొమాటిక్ టైస్ గురించి సరిగ్గా మెయింటైన్ చేయట్లేదని చెప్పేసి, వారు ఏదైతే స్ట్రాటజిక్ మూవ్స్ చేయాలో అది చేయట్లేదని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేసుకుంటాను. వారు ఇంకో మాట అన్నారు, ఏమని చెప్పేసి, ఇండియాకి ఏం సంబంధం అని చెప్పేసి. ఇండియాకి ఎవరితో సంబంధం లేకపోయినా సరే ఇట్ ఈస్ గ్లోబల్లీ రిలేటెడ్ ఇష్యూ. అంటే మనకు కావాల్సినటువంటి 65% ఆఫ్ ఆయిల్ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్. ఆన్ డే వన్ ఐ హావ్ సెడ్ దిస్. చాలా మంది సంతోషపడ్డారు, ఇలా ఇరాన్ మీద దాడి చేస్తున్నారు, అమెరికా ఇప్పుడు ప్రతాపం చూపించబోతుంది అని చెప్పేసి. వాట్ హాస్ హ్యాపెన్ టు అమెరికా? తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి కూడా అర్థం కావట్లేదు వారికి. పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టుగా ఉంది ట్రంప్ పరిస్థితి. అక్కడ బిక్కుమంటున్నారండి భారతీయులు. ఐ మీన్ అమెరికన్, ఐ హ్యావ్ ఎన్ అమెరికన్ రెసిడెన్సీ, నాకు గ్రీన్ కార్డ్ ఉంది, ఐ హ్యావ్ క్లోజ్ టైస్ విత్ అమెరికా. నేను వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను, నాకు అక్కడ సన్నిహితులు ఉన్నారు. అరే ఎంత ఇబ్బందుల్లో ఉన్నారు మీకు అసలు ఐడియా ఉందా? మీకు 1 కోటి మంది భారతీయులు గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారండి. వారి యొక్క సేఫ్టీ గురించి ఒక్కసారి ఆలోచన చేశారా? ఒక్కసారి ఎప్పుడైనా పిలిచారా? ఈరోజు ఆల్ పార్టీ మీట్ 1 మంత్ అవుతున్న తర్వాత ఆల్ పార్టీ మీట్ అని చెప్పేసి 2 రోజుల క్రితం, ఈరోజు ఆల్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్ని ఈరోజు పిలవడము. ఇంత టెన్షన్స్కి గురవుతుందండి. వారు ఒకటే వర్డ్ 10 సార్లు వాడారండి బీజేపీ వక్త, పానిక్ అని. పానిక్ ఎప్పుడు వస్తున్నారండి? ప్రిపేర్డ్నెస్ లేకపోవడం వల్ల, ప్రోయాక్టివ్ మెజర్స్ తీసుకోకపోవడం వల్ల వస్తుందని చెప్పేసి తెలిసి కూడా ఏం చేతగానితనం ఉండడం వల్ల ఆ పానిక్ సిచ్యువేషన్ ప్రజల్లోకి వచ్చింది. ఎప్పుడైతే ప్రధానమంత్రి గారు ఫ్లోర్ ఆఫ్ పార్లమెంట్లో మాట్లాడుతూ కోవిడ్ సిచ్యువేషన్ లాగా ఏదైతే మనం లాక్డౌన్ సిచ్యువేషన్ని మరొక్కసారి వారు గుర్తు చేశారో, అంటే వారిలోనే కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి ఇక్కడ ఏదో జరగబోతుందని చెప్పేసి మరుసటి రోజుల నుంచి పెట్రోల్ బంక్ దగ్గర జనాలు గుమిగూడుతున్నారు. సరే, దానికి ఇంకొక పెట్రోల్ బంక్ దగ్గర జనాలు గుమికూటమే కాదు, సోషల్ మీడియాలో లాక్డౌన్ గురించి కూడా చాలా జోరుగా చర్చ సాగుతోంది.
ఈవెన్ టుడే మేడం, ఈవెన్ టుడే ఆల్ పార్టీ మీట్ని పిలిచి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అంటే దీనిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరిది మేడం? 140 crores ఇండియన్స్ ఆర్ దేర్. ప్లీజ్ అండర్స్టాండ్, గ్లోబల్లీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఎన్ఆర్ఐ ఉన్నాడు. తెలుగు ప్రజలలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ఎన్ఆర్ఐ ఉంటాడు 100%. వారి ఎంత వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, వారి యొక్క సిబ్లింగ్స్ కానివ్వండి, ఎన్ని టెన్షన్లో ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి. డాలర్ రేట్ 95 మీద పరిగెత్తుతుంది. ఈయన అంటున్నారు డిమోనిటైజేషన్ టైంలో లైన్లో నిలబెట్టారు, ఏం కాదు అయినా సరే ఓటు వేశారని చెప్పేసి. ఓట్ చోరీ ఏ రకంగా చేసో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ రకంగా మేనేజ్ చేసి ఓట్లు వేసి మీరు 30% మంది Right. 30% మంది Confine to the subject అండి, please. Confine to the subject. 30% మంది మాత్రమే మీకు ఓటు వేశారండి. మీరు ప్రైమ్ మినిస్టర్ గా ఉండడానికి కేవలం 30% మంది మాత్రమే మీకు మద్దతు తెలిపారు. Right. మీరు ఈ రకంగా చేస్తూ ఇక్కడ మనకు ప్రసాద్ గారు ఒక్క నిమిషం. Yes. ప్రసాద్ గారు you have to keep quiet. ప్రసాద్ గారు ప్లీజ్ దయచేసి ఒక్క నిమిషం. No, that is not the way. ఒక్క నిమిషం అండి, డోంట్ బి హార్ష్ అండి. నుమాన్ గారు నుమాన్ గారు ప్లీజ్ డోంట్ బి యాంగ్రీ, డోంట్ బి హార్ష్. I'm sorry ప్రసాద్ గారు ప్లీజ్ ముందు ఓట్ చోరీ అనేటువంటి అంశాన్ని వెనక్కి తీసుకో. నువ్వు మాట్లాడే సబ్జెక్ట్ ఏంది? నువ్వే మాట్లాడుతున్నావా? నీకేం సబ్జెక్ట్ ఉంది? నీ సబ్జెక్ట్ చూసానే ఆపు. ఇంకా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక్క నిమిషం అండి ప్రసాద్ గారు దయచేసి ఒక్క నిమిషం అండి. ప్లీజ్. మీరు ఓట్ చోరీ గురించి మాట్లాడే హక్కు లేదు మీకు. మీరు మాట్లాడకూడదు. యుద్ధం గురించి మాట్లాడలేకుంటే యుద్ధం గురించి రైట్, ప్లీజ్ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్. ఒక్క నిమిషం ప్రసాద్ గారు దేశ ప్రజలు తరిగి కొడితే 4 సీట్లు బీహార్ లో ఇస్తే ప్రసాద్ గారు ఒక్క నిమిషం. మాట్లాడుతున్నాం మేడం, కెన్ యు కామ్ హిమ్ ప్లీజ్? నుమాన్ గారు ప్లీజ్ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ గురించి మాట్లాడండి నుమాన్ గారు ప్లీజ్. ప్రధానమంత్రి ఓకే అండి. మళ్ళీ ఓటేసి గెలిపిస్తున్నారని చెప్తున్నారు. నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అరే ఆగండి మిత్రమా, నేను చెప్తున్నా. ప్రసాద్ గారు సబ్జెక్ట్ మాట్లాడదాం. ఒక్క నిమిషం అండి. 4 సీట్లు ఇచ్చిండ్రు నీకు అర్థం ఒక్క నిమిషం అండి. ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఆగండి. ప్రసాద్ గారు ప్రజలకు అర్థం చేయలేదంటే నాయకుడు ఎందుకు? ఓకే నుమాన్ గారు సబ్జెక్ట్ మాత్రం మాట్లాడండి. మనకి ఇవాళ సబ్జెక్ట్ వారు, దాని వల్ల వచ్చేటువంటి పరిణామాలు ఎలా ఎదుర్కోవాలి. ఎస్ అబ్సల్యూట్లీ. నేను అక్కడికి వస్తున్నా మేడం. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ మెజర్స్ లేకపోవడం వల్ల మనకి ఇబ్బందులు అనేవి వచ్చాయి. 140 కోట్ల మంది ప్రజలు ప్రధానమంత్రి వైపు చూస్తున్నప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంది. వారికి ఏదైతే ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయో ఇన్సెక్యూరిటీస్ని తొలగించాల్సిన అవసరం ఉంది. పానిక్ అని చెప్పడం వల్ల పానిక్ పోదు మేడం. గవర్నమెంట్ నుమాన్ గారు ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ మినిస్టర్స్ కూడా, సివిల్ సప్లైస్ మినిస్టర్ కూడా ఇక్కడ సరిపడా నిల్వలు ఉన్నాయి, చమురు కొరత లేదు అని చెప్తున్నారు కదా. మరి మీరే అంటున్నారు కదా ఇక్కడ కిలోమీటర్ల మేర పెట్రోల్ బంకుల దగ్గర ఉన్నారు అని. మరి ఎందుకు వచ్చింది సిచ్యువేషన్? మీ వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు కేంద్రం ఫెయిల్యూర్ అని చెప్పట్లేదు ఎందుకు? ఐ విల్ ఆన్సర్ దిస్. రూట్ కాజ్ అనేది ఒకటి ఉంటుంది మేడం. మూల కారణం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని అంటే, ఎక్కడైతే ఇక్కడ ఈ డీలర్స్ ఉన్నారో వారు ఎక్కడైతే పెట్రోల్ తీసుకొని వస్తారో, ఏదైతే ఏజెన్సీస్ ఉన్నారో, ఇండియన్ ఆయిల్, ఐఓసి కానివ్వండి, భారత్ కానివ్వండి, హెచ్పి కానివ్వండి, తీసుకొచ్చేటప్పుడు వారికి 1 వీక్ క్రెడిట్ లిమిట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వారు ఒక 20 లక్షల రూపాయల యొక్క పెట్రోల్ ఒకవేళ తీసుకొని వెళ్తే, గ్యాస్ తీసుకొని వెళ్తే వారికి 1 వీక్లో మళ్ళీ వాళ్ళు రిటర్న్ పే చేస్తారు. నెక్స్ట్ సెకండ్ ట్రిప్ తెచ్చుకుంటారు. కానీ గత వారం రోజులుగా ఎప్పుడైతే వీరు కోవిడ్ అంశాన్ని తీసుకొచ్చిన తర్వాత మరుసటి రోజు ఈ యొక్క కంపెనీస్ అందరూ కలిపి ఆ క్రెడిట్ లిమిట్ 1 వీక్ క్రెడిట్ లిమిట్ని తీసేసి ఇమ్మీడియట్ క్యాష్ అండ్ క్యారీ, అంటే మీరు ఏదైతే తీసుకెళ్తున్నారో, ఏదైతే క్వాంటిటీ తీసుకెళ్తున్నారో వాటి యొక్క డబ్బు ఇమీడియట్ గా కట్టాలని చెప్పి అది పార్లమెంట్ లో వచ్చిన ఈ ఫైనాన్షియల్ ఎండింగ్ ఇయర్ కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు క్రెడిట్ ఇవ్వట్లేదు తప్ప పార్లమెంట్ లో కరోనా గురించో లాక్డౌన్ గురించో మాట్లాడినందువల్ల కాదు. నుమాన్ గారు అది
వస్తున్నాను. ఇటువంటి సందిగ్ధమైన పరిస్థితులు ఉన్నప్పుడు, అటువంటి ఏజెన్సీస్ తీసుకుంటున్నప్పుడు వీటి యొక్క సబ్జెక్ట్ వచ్చేది కేంద్ర పరిధిలోకి వస్తుంది. ఏ రాష్ట్రానికి ఎంత గ్యాస్ ఇవ్వాలి, ఏ రాష్ట్రానికి ఎంత పెట్రోలియం ఇవ్వాలి అని చెప్పేసి పెట్రోల్ బంక్స్ యొక్క మేనేజ్మెంట్ మొత్తం కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చూస్తుంటుంది. వారు అటువంటి మెజర్స్ తీసుకొచ్చినప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఈ సిచ్యువేషన్ క్రిటికల్గా ఉన్నప్పుడు అటువంటి మెజర్స్ తీసుకోకూడదని చెప్పేసి కేంద్ర విజిలెన్స్ కానివ్వండి, కేంద్రంలో ఉన్నటువంటి సంస్థలు యాక్ట్ చేసి ఇప్పుడు కాదు మీరు చేయాల్సింది తర్వాత చేయండి అని చెప్పేసి ఒక అడ్వైజరీ ఇచ్చేసేసి ఇమీడియట్గా బయటికి వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నిల్వలు ఉన్నాయి, ఎస్. పానిక్ ఉందా, ఎస్. పానిక్ని తీయాల్సిన బాధ్యత కామన్ పీపుల్కి చాలా మందికి తెలియదు మేడం. వారు ఒకటే మాట అనుకుంటున్నారు, వారు జరుగుతుంది అందుకనే షార్టేజ్ వస్తుంది అని చెప్పేసి. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. 64 డేస్ ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయి. 64 డేస్ అంటే ఈ రోజు ఆగిపోయినా సరే మనకి నెక్స్ట్ 64 డేస్ మనకి వీ కెన్ సర్వైవ్, ఇండియా కెన్ సర్వైవ్. ఆ మెసేజ్ కిందకి తీసుకురాకపోవడం వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి కేంద్రం దీంట్లో చొరవ తీసుకొని ఆ యొక్క ఆయిల్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఆయిల్ కంపెనీస్కి ఇమ్మీడియట్గా స్మూత్ ప్యాసేజ్ కావడానికి వారు వెసులుబాటు కల్పించాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే ఫారెన్ పాలసీ గురించి నేను మాట్లాడుతున్నానో, డిప్లొమాటిక్ టైస్ గురించి నేను మాట్లాడుతున్నానో, ఆన్ ఏ డైలీ బేసిస్ ఇండియన్ గవర్నమెంట్ దో దే ఆర్ విజిలెంట్ బయటికి వచ్చి వారు ప్రజల్లో విశ్వాసం నిలపాల్సిన అవసరం ఉంది. ఎవరి కోసమో చేయాల్సిన అవసరం లేదు. అమెరికాని కూల్ చేయడమో, రష్యాని కూల్ చేయడమో, ఇజ్రాయెల్ని కూల్ చేయడమో కాదు. భారతీయులకి ఆన్సరబుల్గా ఉండాలి, భారతీయులుగా అకౌంటబుల్గా ఉండాలి. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ ఆఫ్ దిస్ ఇండియన్ గవర్నమెంట్. అది చేయడం లేదు. సీఎంలని పిలిచారు, ఎందుకు పిలిచారు ఎక్కడ తెలుస్తుంది మేడం చెప్పండి? నోబడీ నోస్. ఏమనుకుంటున్నారు? ఎవ్రీవేర్ దెర్ ఇస్ ఎ డిస్కషన్. లాక్డౌన్ లాంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్పేసి దాన్ని నిర్వృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? వీళ్ళ మీద లేదా? అందుకనే నేను ఏం చెప్తున్నాను అంటే, ప్లీజ్ బీజేపీ మిత్రులు, నేను ఐ హావ్ యూజ్డ్ సమ్ స్ట్రాంగ్ లాంగ్వేజ్, మై అపాలజీస్, బట్ ప్లీజ్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే. ఇక్కడ మనకి యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్స్, దో వీఆర్ ఇన్ ది పబ్లిక్, ఇట్ ఈస్ అవర్ డ్యూటీ, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు టాక్ ఫ్యాక్ట్స్. మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే ఇబ్బందులు ఉండవండి. ఈ విషయాలు ప్రజలకి తెలియాలని చెప్పేసి నేను మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. రైట్. ఓకే, వివిరావు గారితో మాట్లాడదాం. సో వివిరావు గారు, ఇదంతా ఆ వారు ఇటు పొలిటికల్ వార్గా వీళ్ళ మధ్య వాదాలు సంవాదాలు ఇలాగే ఉంటాయి. సో మీరు అంటే యాక్చువల్ రియాలిటీ ఏం జరగబోతోంది? యుద్ధం రక్షణ శాఖలో ఉన్నత స్థాయి అక్కడ కదలికలకు ఇలా ఈ పిజ్జా ఆర్డర్స్ ఏదైతే నేను ఇందాక చెప్పానో ఆ ఆర్డర్స్ 400% పెరగడానికి ఉన్నటువంటి సంబంధం అసలు ఎంతవరకు సైంటిఫికల్లీ కరెక్ట్ అంటారు? అండ్ అలాగే పెంటగాన్ చేస్తున్నటువంటి ఈ కసరత్తు ఏదైతే ఉందో ఇది ఇరాన్పై నేరుగా గ్రౌండ్ ఇన్వేషన్కు చేయడం కోసమే అనుకోవాలా? ఏం చెప్తారు సార్, మీ వ్యూ ఏంటి దీనిపైన? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ పెంటగన్ పిజ్జా ఆర్డర్స్ అది వదిలేయండి. ఈ మార్కెటింగ్ ప్లస్ మేనేజ్మెంట్ డిగ్రీస్ చేసేవాళ్ళు జనరల్గా ఇటువంటి టాపిక్స్ ఏవో చేసుకుని ఇది చేస్తారు. అంత భోజనం ఇటువంటి ఎమర్జెన్సీ మీటింగ్స్ లో రాత్రింబవళ్ళు పనిచేసినప్పుడు కూడా ఇంటర్నల్ అరేంజ్మెంట్స్ చేసుకుంటారు. ఎవరి మట్టుకు బయట నుంచి ఆర్డర్ తెప్పించుకోరు. ఎందుకంటే బయట నుంచి ఆర్డర్స్ రావడం చాలా ఇదేంటిది, ప్లస్ పర్మిషన్ కూడా ఉండదు అటువంటి బయట నుంచి ఆర్డర్. అది క్లారిటీ తోటి తెప్పించుకోండి. మేము కూడా చాలాసార్లు 72-96 గంటలు ఫస్ట్ మన ఇండియన్ బోర్డర్లో అయితే పిజ్జాలు దొరకవు. సెకండ్ థింగ్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు కూడా ఇటువంటివి ఏవి జరగవు. ఇంటర్నల్గా అరేంజ్మెంట్స్ జరుగుతాయి. రెండవది ఇంకా ఇప్పుడు రానున్న రోజుల్లో ఏముంటుందంటారా, ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికా ఇంకొక 5 రోజులు గడువుని పొడిగించింది. అయితే ఈ పొడిగించడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వాళ్ళు కొంచెం ఎక్కువ లూప్ తీసుకుని పాకిస్తాన్ని ఇండైరెక్ట్ టాక్స్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఆ ఇండైరెక్ట్ టాక్స్ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం కనిపించలేదు. ఎందుకంటే పాకిస్తాన్కి అంత స్తోమత లేదు ఫస్ట్లీ. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు కాంటాక్ట్ చేస్తున్న పర్సనల్ కూడా స్ట్రాంగ్ ఎనఫ్ కాదు. సో ప్లస్ వాళ్ళ ప్రపోజల్స్ ఒకళ్ళేమో చంద్రుడిని అడుగుతున్నారు, ఒకళ్ళేమో మార్స్ని అడుగుతున్నారు. 2 ఎక్కడ మ్యాచ్ అవ్వవు. హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయకుండా అమెరికా ఎంత పేరు పోయినా కానీ విరామం కల్పించుకోలేదు. ఇజ్రాయెల్కి అయితే మాత్రం రెజ్యూమ్ చేంజ్ ఇంకా మనసులో ఉంది, కానీ అమెరికా ప్రెషర్ మీద ప్రస్తుతానికి ఒప్పుకునే అవకాశాలు కనిపిస్తుంది. వాళ్ళు లెబనాన్ మీద తీవ్రంగా విరుచుపడుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న 10 కిలోమీటర్స్ బఫర్ జోన్ ఏదైతే సదర్న్ లెబనాన్లో ఉందో దాన్ని దాదాపు 15-16 కిలోమీటర్లు ఆర్టిఫిషియల్గా వితౌట్ అగ్రిమెంట్ చేయాలని చూస్తుంది. అదే పరిస్థితి. అయితే అమెరికా ఏం ప్లాన్లో ఉంది? ఎప్పుడైనా సరే ఇప్పుడు హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయకుండా వాళ్ళు వెనక్కి వెళ్ళలేరు, అది మాత్రం 100% షో. దాని గురించి మెరీన్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్ ఎప్పటి నుంచో సౌత్
చైనా సీ ఏరియా నుంచి ఇక్కడ కదిలించింది. ఇంకొక ఫోర్స్ కూడా, అంటే 2 మెరీన్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్. మన ఇండియా దృష్టిలో చూస్తే ఇది 2 బ్రిగేడ్ల స్ట్రెంత్కి వస్తుంది. వీళ్ళు స్పెషలైజ్డ్ ఆపరేషన్స్, ఎస్పెషల్లీ ఐలాండ్స్ క్యాప్చర్లో చాలా క్యాపబిలిటీ ఉంటుంది. మనకి 2 మెయిన్ ఐలాండ్స్ కనిపిస్తున్నాయి ఈ ఏరియాలో. ఒకటి కార్క్ ఐలాండ్, ఎక్కడైతే 90% ఇరానియన్ ఎక్స్పోర్ట్స్ నడుస్తాయో అదొకటి. తర్వాత కషం ఐలాండ్, ఏదైతే బందర్ అబ్బాస్కి ముందర 25 కిలోమీటర్స్ దూరంలో సముద్రంలో ఉండి ఈ హార్ముజ్ జలసంధిని డైరెక్ట్గా కంట్రోల్ చేస్తుంది ఆ ఐలాండ్ని. అది కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటుంది, పొడవుగా ఉంటుంది. దాన్ని ఇన్ఫ్యాక్ట్ ఒక బాణం గుర్తులాగా అందరూ కన్సిడర్ చేస్తారు. దాన్ని క్యాప్చర్ చేయాల్సిన అవసరం. దీనికి తోడుగా 82 ఎయిర్ బోర్న్ డివిజన్, అంటే వీళ్ళందరూ బై ఎయిర్ వస్తారు. జనరల్గా పారాట్రూపింగ్ కేపబిలిటీస్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక బ్రిగేడ్ స్ట్రెంత్ ఇరాక్లో దింపుతున్నట్టు రిపోర్ట్స్ వచ్చాయి. అంటే ఏంటంటే దాదాపు 3 బ్రిగేడ్ల స్ట్రెంత్, అంటే ఏంటంటే ఒక డివిజన్ స్ట్రెంత్. ఈ ఒక డివిజన్ స్ట్రెంత్ ఈజ్ కేపబుల్ ఆఫ్, అంటే అమెరికన్ ఫోర్సెస్ తోటి కార్క్ ఐలాండ్ తీసుకోవచ్చు, ఈ కషం ఐలాండ్ కూడా తీసుకోవచ్చు. పోర్టుని ఓపెన్ చేయాలంటే మాత్రం ఇంకా ఎఫర్ట్ చేయాల్సింది, ఎందుకంటే బందర్ అబ్బాస్ని కూడా క్యాప్చర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ బందర్ అబ్బాస్ని క్యాప్చర్ చేయడానికి ఒక డివిజన్ సరిపోదు, దీనికి ఇంకొక 3 రెట్లు కావాలి. అంటే కనీసం 80,000 మంది ట్రూప్స్ కావాలి. అది ఇరాక్ నుంచి తీసుకొస్తారా, లేకపోతే అంతటితో ఆగిపోతారా, ఈ మధ్యలో అగ్రిమెంట్ ఏమైనా చేస్తారా అన్నది మనం వేచి చూడాల్సింది. కానీ అమెరికా మాత్రం గ్రౌండ్ అటాక్కి ఫుల్ తయారుగా ఉంటుంది, అది మనం గమనించాల్సి. సో రానున్న రోజుల్లో విషమం చెందే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ 1 వీక్లో. చెప్పండి సార్. 10 లక్షల మంది సైన్యంతో నరకం చూపిస్తామని చెప్పేసి ఇరాన్ హెచ్చరిస్తూ ఉంది. అంటే అత్యాధునిక ఆయుధాలు ఉన్నటువంటి అమెరికా ముందు ఇరాన్ ఎక్కడో పాతకాలపు సైన్యం కావచ్చు, వాళ్ళ దీని కావచ్చు, అమెరికా ముందు ఎంతవరకు నిలబడగలదంటారు ఇరాన్? ఇది ఎంత చూస్తుంటే మళ్ళీ 1991 నాటి గల్ఫ్ యుద్ధ పరిస్థితులు మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది అన్నటువంటి అనుమానాలు, ఆందోళనలు, భయాలు కూడా ఉన్నాయి. ఒక పాత హిస్టరీ చూస్తే ఇరాన్లో ఎప్పుడు అమెరికా గ్రౌండ్ ఆపరేషన్స్ లాంచ్ చేసినా కానీ జిమ్మీ కార్టర్ గారి టైం నుంచి, అమెరికన్ హోస్టేజెస్ వాళ్ళ ఎంబసీలో టైం నుంచి ఎప్పుడు భంగపడింది. ఎందుకంటే అమెరికా వాళ్ళు టెక్నాలజీ హెవీ, ఇంటెన్సిటీ ఎక్కువ, తర్వాత వాళ్ళ సోల్జరింగ్ డిఫరెంట్ ప్యాటర్న్గా ఉంటుంది. ఇరాన్ ఏంటంటే దాదాపు మన ఇండియన్ ఇతిహాసం ఎంత ఉందో అంత ఇతిహాసం కలిగిన కంట్రీ. పర్షియా కాంబోజ్ హయాలని చెప్పి మహాభారతంలో కూడా మెన్షన్ చేసి ఉంటుంది, అంటే ఇరానియన్ హార్సెస్. అలాగే అహుర్ మజ్దా అన్నది కూడా, ఇప్పుడు హార్మోజ్ పోర్ట్ కూడా మన ఇండియాతోటి చాలా లింక్ ఉన్నదే. సో ఆ విధంగా ఏంటంటే వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లాగా గ్రౌండ్ అటాక్లో సిద్ధహస్తం, గ్రౌండ్ డిఫెన్స్లో ఐఆర్జీసీని 31 డిస్ట్రిక్ట్స్ కింద డివైడ్ ఎప్పుడో చేస్తారు. ఇరాన్ దాదాపు 2 ఏళ్ల నుంచి తయారులో ఉంది, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు అర్థమైంది అమెరికా ఈ రోజు కాకపోతే రేపు మళ్ళీ అటాక్ చేస్తుంది, ఇజ్రాయెల్ అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. మన న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్నీ సెక్యూర్ చేసుకోవాలి, మన ఎకానమీ సెక్యూర్ చేసుకోవాలి. అలాగే ఐఆర్జీసీ ప్రాపర్ ఆర్మీ కలుపుకుంటే వాళ్ళకి దాదాపు 7-8 లక్షల సైన్యం కనిపిస్తుంది. నేవీ దాదాపు డిస్ట్రాయ్ అయిపోయింది, ఎయిర్ ఫోర్స్ కూడా ఇన్ఆపరేటివ్ అయిపోయింది. కానీ మిసైల్ లాంచెస్, మిసైల్స్, యుఏవి ప్రొడక్షన్, మిసైల్ ప్రొడక్షన్ ఇంకా పటిష్టంగానే ఉన్నాయి. దాంతోపాటుగా హైలీ మోటివేటెడ్ రిలీజియస్ క్యాడర్స్, ఐఆర్జీసీ ఏదైతే ఉందో ఆయతుల్లాస్ని నిలబెట్టే ఉద్దేశంలో వాళ్ళు ఇంకా పవర్ఫుల్గానే ఉన్నారు. ప్లస్ వాళ్ళకి డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ జరిగింది. డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ జరిగినప్పుడు ఎట్టి పరిస్థితులను లొంగే పరిస్థితులకు వాళ్ళు దిగరు, ఆత్మాహుతికి దిగుతారు తప్పితే. కానీ ఆఫ్ఘనిస్తాన్ లాగా రోజుల కొద్దీ అమెరికన్ ఫోర్సెస్ని, అందుకనే అన్నాను బందర్ అబ్బాస్ని క్యాప్చర్ చేయడానికి మాత్రం ఇంకొక 40-50 వేల మంది ట్రూప్స్ ఉంటేనే కానీ అమెరికాకి సాధ్యం కాదు. ప్రస్తుతం ఉన్న ట్రూప్స్ తోటి 2 దీవుల మీద క్యాప్చర్ చేయొచ్చు, వాళ్ళు ఆ క్యాపబిలిటీ ఉంది. కానీ మైన్స్ని డీమైనింగ్ చేయడానికి మాత్రం మళ్ళీ మైన్ స్వీపర్స్ కావాలి. అమెరికన్ ఫ్లీట్లో ఇప్పుడు ప్రస్తుతానికి మైన్ స్వీపర్స్ లేవు. 2 మైన్ స్వీపర్స్ 5th ఫ్లీట్లో ఉంటే బహ్రెయిన్లో, దాన్ని తీసుకెళ్లి మలేషియా దగ్గర ఎక్కడో పార్క్ చేశారు. అవి తిరిగి వస్తేనే కానీ మైన్ స్వీపింగ్ చేయలేరు. సో ఈ 2 ప్రశ్నలు చూసుకుంటే 7 రోజుల తర్వాత వాళ్ళు బహుశా గ్రౌండ్ లాంచ్ చేయడానికి తయారుగా ఉన్నారు. పాకిస్తాన్ ద్వారా ఈ మధ్యవర్తిత్వం ద్వారా జరిగే చర్చలు సక్సెస్ఫుల్ అయ్యేటట్టు కనిపించట్లేదు, ఎందుకంటే పాకిస్తాన్కి ఇంటర్నేషనల్గా అంత బలం లేదు. నెగోషియేటింగ్ టేబుల్ దగ్గరికి 2 పవర్స్ని తీసుకురాగలిగే కెపాసిటీ లేదు. అది కేవలం ఈ రోజుని ఒక చైనీస్ ప్రెసిడెంట్ అనండి,
రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ అనివ్వండి, ఇంకా థర్డ్ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. మ్యాక్సిమం యూరోపియన్ యూనియన్ ఏదైనా లీడ్ తీసుకుంటే కొంతవరకు నెక్స్ట్ స్టేజ్లో బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్, జర్మన్ కొంచెం లెక్క పెట్టుకోవచ్చు. ఇంకెవరికి పవర్స్ లేవు, అంత సాధ్యం కాదు. సో ఏంటంటే నెక్స్ట్ 7 డేస్లో ఇరాన్ ఒప్పుకుంటే తప్పే ఇరాన్ రాజనీతి వాడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి రాజనీతి చాలా అలవాటు. ఆ రాజనీతి ఏంటంటే ప్రస్తుతానికి కొంతవరకు లొంగిపోయినట్టు చూపించి తర్వాత నెక్స్ట్ 5 yearsలో మళ్ళీ తిరిగి బిల్డప్ చేసుకునే అవకాశం, వాళ్ళు రాజనీతి వాడే అవకాశం ఉంది. అయితే హార్ముజ్ జలసంధిని మాత్రం వాళ్ళు వదిలేటట్టు కనిపించట్లేదు. ఎందుకంటే దాదాపు 20 million tons అంతకుముందు ఈ హార్ముజ్ జలసంధి ద్వారా క్రాసింగ్ అయ్యేది. కరెక్ట్. క్రాసింగ్ అయ్యేదంటే ఇప్పుడు వాళ్ళు టోల్ ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటే ఈవెన్ $1 per barrel తీసుకున్నా కానీ రోజుకి 20 million వాళ్ళకి సంపాదన వస్తుంది. అది చాలా మంచి సంపాదన. అందుకని చెప్పి వాళ్ళు వదిలేటట్టు కనిపించట్లేదు. ఇంకా యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ చూస్తే ఈ రోజు 3 చైనీస్ షిప్స్ని వెనక్కి పంపించేశారు. అంటే ఏంటంటే పంపించాలని కాదు, చైనాతోటి ద్వేషంతో కాదు, చైనాకి వాళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి. ఆయిల్ మేజర్ సప్లయర్, తర్వాత వాళ్ళకి మిసైల్స్, ఇంటెలిజెన్స్, సైబర్ వార్ఫేర్, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ వీటిలన్నిటిలోనూ కల్పిస్తుంది చైనానే. చైనా వెసల్స్ని వెనక్కి పంపించారంటే ఏంటంటే ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రౌండ్ ఇన్వేజన్కి తయారైంది, అది నా అభిప్రాయం. అలాగే అమెరికా కూడా తయారవుతుంది. రానున్న వారం రోజుల్లో గ్రౌండ్ అటాక్ జరిగే అవకాశాలు నాకు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. చెప్పండి. రైట్ సార్, రైట్. ప్రసాద్ గారు, నుమాన్ గారు కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారు. అదేంటంటే 100 అయినా 136 అయినా సరే ఖచ్చితంగా యుద్ధం గురించి తెలిసే మోదీ ఇజ్రాయెల్కు వెళ్ళారు, ఫస్ట్ పాయింట్. తర్వాత మిత్రదేశం ఇరాన్తో అమెరికా కోసం ఈ వైరం పెట్టుకోవాల్సినటువంటి అగత్యం ఎందుకు వచ్చింది? అట్లీస్ట్ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోతే ఒక సంతాపం కూడా ప్రకటించినటువంటి అంత స్టేజ్లో ఎందుకున్నాము మనము? రెజీమ్ చేంజ్ కోసము అక్కడ అమెరికా యుద్ధం చేయడాన్ని భారత్ ఖండించాలి కదా, దీన్ని ఎందుకు ప్రోత్సహిస్తూ ఉంది? తర్వాత గల్ఫ్లో ఉన్నటువంటి 1 కోటి మంది ప్రవాస భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మీ ప్లాన్ బి ఏంటి, వాళ్ళ సేఫ్టీ కోసం? క్వశ్చన్స్ అండి, వీటికి సమాధానం చెప్పొచ్చు. ఎందుకంటే దేశం ఇందాకనే చెప్పినాను, మనము భారతదేశం అన్నది ఇజ్రాయెల్కో, ఇరాన్కో, అమెరికాకో ఈ 3 దేశాలకు సమాన దూరం పాటించేటువంటి దేశం. మనము మన దౌత్యపరమైనటువంటి అంశాలలో చాలా నిక్కచ్చిగా ఉంటున్నాం. భారతీయుల రక్షణే మన కేంద్ర ప్రభుత్వం యొక్క, భారతదేశం యొక్క మొదటి ఉద్దేశం. దానికి అనుగుణంగా మనం గల్ఫ్ దేశాలతో మాట్లాడినాం, ఇరాన్తో మాట్లాడినాం, ఇజ్రాయెల్తో మాట్లాడినాం, అమెరికాతో మాట్లాడినాం. అమెరికా ట్రంపే మోదీకి ఫోన్ చేసిన నిన్న మొన్న మనకు వార్తలు వచ్చినాయి. ఇరానే స్పష్టంగా మా మిత్ర దేశం భారతదేశం అని చెప్పి మొన్న కూడా వాళ్ళు ఇరాన్ దేశ ప్రధాని లేదా ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల ప్రకటన మనం చూసినాం. మేము ఏమంటున్నామంటే ఈ దేశంలో ఉండబడేటువంటి వాళ్లకు భారతీయుల కంటే కూడా ఇరానీలో, ఇజ్రాయలీలో, అమెరికా వాళ్ళ మీద ఎందుకు ఎక్కువ ప్రేమ మన దేశం వాళ్ళకంటే? మన దేశంలోకి చొరబడి నీ మతం ఏది అని చెప్పి అడిగి మరీ చంపితే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి సోకాల్డ్ నాయకులు కనీసం ఒక కన్ననివ్వలేదు, ఒక మాట మాట్లాడలేదు. మన దేశంలోకి వచ్చి చొరబడి చంపినప్పుడు లేవని నోర్లు, అడగని నోర్లు, దేశంలో ఇంత ఘోరం జరిగింది దీనికి కారణం ఎవరు అని ఈ పాశ్చాత్య దేశాలు ఏవైతే మన మీద దాడులు చేస్తా ఉన్నాయో వాటిని ఖండించినటువంటి వ్యక్తులు ఇలా ఇరాన్ గురించో ఇజ్రాయెల్ గురించో ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళకి ఈ దేశం పట్ల ఉండబడేటువంటి ప్రేమ కంటే ఈ దేశంలో ఏ రకంగా మోదీ యొక్క పేరును బదనాం చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశం ఎక్కువ కనబడుతున్నట్టు ఇలా కనబడతా ఉంది. రెండోది కత్తి నెత్తి కానప్పుడు, అంటే కత్తి నాది కాదు నెత్తి నాది కానప్పుడు ఏదైనా మాట్లాడొచ్చు. రాహుల్ గాంధీకి దేశం పట్ల బాధ్యత లేదు, ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రజల పట్ల బాధ్యత లేదు. ఆయనకి ఎంతసేపు ఏదో ఒక ఇష్యూ మాట్లాడాలి, చాలా లైట్ వేరే తీసుకోవాలి, విదేశాలకు వెళ్ళిపోవాలి, ఎంజాయ్ చేయాలి, మళ్ళీ ఏదో ఒకసారి వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలి, ఆయన లక్ష్యం అది. మీరు గమనించండి, ఇందాక మిత్రుడు మాట్లాడి చాలా స్పష్టంగా మాట్లాడిండు. దేశంలో గ్యాస్ కొరత లేదు, ఆయనే చెప్పిండు. దేశంలో పెట్రోల్ కొరత లేదు, వారే చెప్పిండ్రు. కానీ రాహుల్ గాంధీ మరి ఎందుకు సిలిండర్ పట్టుకొని పార్లమెంట్ దగ్గర ధర్నా చేసిండండి, ప్రదర్శన చేసిండండి? ఉద్దేశం ఏంటి? గ్యాస్ కొరత లేదు అని తెలిసినప్పుడు, పెట్రోల్ కొరత లేదు అని తెలిసినప్పుడు ఈ దేశంలో నువ్వు మొట్టమొదటి ప్రకటన చేయాల్సిందేంది రాహుల్ గాంధీ గారు? దేశంలో గ్యాస్ నిల్వలకు, పెట్రోల్ నిల్వలకు కొరత లేదు, దేశ ప్రజలారా మీరు ఇబ్బందులు పడకండి, మీరు క్యూ లైన్లు కట్టకండి, మనం రాజకీయంగా ఏదైనా ఉంటే ఎదుర్కొందాం, మాట్లాడదాం అని చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు? ఒకటి. రెండోది,
మీరు ఈ దేశం మీద దాడి జరిగినప్పుడు, ఈ దేశం మీద ఇతర దేశస్తులు దాడి చేసినప్పుడు, ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు మాట్లాడారండి? దేశం గురించి ఒక్క మాటైనా మాట్లాడారా? ఇంతమంది చనిపోతే కనీసం కండోలెన్స్ ఇచ్చినారా? వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించినారా? లేదా? ఎందుకు లేదు? ఎందుకంటే మాట్లాడితే, పరామర్శిస్తే అది ఎక్కడ మళ్ళీ బీజేపీకి ప్లస్ అయిపోతుందేమో, ఈ దేశంలో హిందువులను చంపేసిందని చెప్పి మేము అంటే మా నోటి నుంచి అంటే మళ్ళా ఉగ్రవాద దేశాలు తమకి ఇచ్చేటువంటి ఫండింగ్ మానేస్తాయేమో, ఈ ఉద్దేశంతో. కానీ భారత ప్రభుత్వానికి ఉండబడేటువంటి ఉద్దేశం అది కాదు. భారత ప్రభుత్వం ఖచ్చితంగా 3 దేశాలకు సంబంధించి కాదు, 36 దేశాలకు సంబంధించిన సమదూరాన్ని పాటిస్తుంది. ఒక దేశ ప్రధానిగా ఆయన మాట్లాడాలంటే ఆచితూచి ఆలోచన చేసి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొమేనీ హత్యను ఖండించినము. ఏదైతే బాలికల మీద, పాఠశాల మీద దాడులు జరిగినాయో ఆ దాడులను కూడా ఖండించినము. ఖచ్చితంగా పౌరులను చంపేటువంటి హక్కు ఏ దేశానికి లేదని చెప్పి స్పష్టమైనటువంటి ప్రకటన మనం చేసినాము. వారం కేంద్ర తర్వాతనా? వారం తర్వాత చేస్తే 10 రోజులు నీకు చెప్తున్నా కదా. అదే ఆచితూచి కరెక్ట్ గా మాట్లాడతాం. రాహుల్ గాంధీ లెక్క పనికిమాలి లేడు కదా. రాహుల్ గాంధీ పేరు తీసుకొని మీరు మాట్లాడేంత, రాహుల్ గాంధీ గారి పేరు తీసుకొని మాట్లాడేంత స్థాయి మీద కాదు. కానీ మీరు మాట్లాడినా చేస్తారా అండి ప్రసాద్ గారు? అరే చేస్తారండి. ప్రధానమంత్రి ఆయనకు సంబంధించినటువంటి అంశాలు, దౌత్యపరమైనటువంటి సంబంధించిన అంశాలు చేస్తారు. అందుకని ఈ రకంగా మాట్లాడుతున్నారు మీరు. ఎందుకు తెలియదండి? మీకే తెలుసా? మాకు తెలియదా? మీరు అందుకని ఇట్లా మాట్లాడుతున్నారు. ఒక నిమిషం మాట్లాడి నుమాన్ గారు ప్రసాద్ గారిని కంటిన్యూ చేయండి. అయతుల్లా ఖొమైనీ మీద ఉన్నటువంటి ప్రేమ ఈ దేశంలో చనిపోయినటువంటి హిందూ సోదరుల మీద ఎందుకు లేదు? ఉగ్రవాదుల చేతుల్లో చనిపోయినటువంటి హిందూ సోదరుల మీద ఎందుకు లేదు? అప్పుడు మీరెందుకు మాట్లాడలేదు? అసలు రిలీజియన్ ఎక్కడ వస్తుందండి ఇక్కడ? వై ఆర్ యు బ్రింగింగ్ రిలీజియన్ ఎందుకు తీసుకొస్తున్నారు? మీకు అయతుల్లా ఖొమైనీ ఎందుకు ప్రేమ? ఎవరికి? నాకు కాదండి, నాకు కాదు. ఐ యామ్ నాట్ ఏ షియా, ఐ యామ్ ఏ సున్నీ. నేను రిలీజియన్ గురించి మాట్లాడలేదండి. అరే ప్లీజ్ అండర్స్టాండ్. మీరు అంటే మీ పర్సనల్ గా కాదు. ఈ దేశం మీద, ప్రజల మీద ప్రేమ ఉంటే, ఈ దేశంలో ఉగ్రవాదులు వచ్చి చంపేస్తే, నరికేస్తే, మతం పేరుతో చంపేస్తే ఒక్క మాట ఎందుకు మాట్లాడారండి? ఒక్క కన్నీటి బొట్టు ఎందుకు రాల్చారండి? అయతుల్లా ఖొమైనీ చనిపోయిందని చెప్పి ఎందుకు కండోలని చెప్పలేదు అనేటువంటి వీళ్ళు. కానీ ఈ దేశానికి అదే చెప్తా ఉన్నా, కత్తి నెత్తిగానోడు నోరుకి ఏదొస్తే అది మాట్లాడతాడు. ఈ దేశానికి ప్రధానమైనటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా ఆచితూచి ఆలోచించాల్సినటువంటి సందర్భం ఉంటది. కాబట్టి ఆయన మనం ఆలోచన చేసినాం, ఖండించాలనుకున్నాం, ఖండించినాం. ఒకటి నిన్నటిదాకా ఏమన్నారండి? అమెరికా ఇట్లా చెప్తే మోదీ అట్లా నడుచుకుంటుండు. ఇవాళ ఏమంటుండంటే మోదీ ఎందుకు చర్యలు తీసుకుని అమెరికాని ఆపడు? నిన్నటిదాకానేమో అమెరికా చెప్పినట్టు మోడీ వింటాడు, ఇవాళనేమో మోడీ చెప్తే అమెరికా వింటది కదా. ఏమన్నా ఇది ఒక అర్థం? నిన్నటిదాకా మాట్లాడిన మాటకి ఇవాళ మాట్లాడడానికి అర్థం లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మనం ఇరాన్తోని దౌత్యం నేర్పుతున్నాం. ఇరాన్ మనకు మిత్ర దేశమే. ఇజ్రాయెల్తో దౌత్యం నేర్పుతున్నాం. ఇజ్రాయెల్ మనకు మిత్ర దేశమే. అమెరికాతోని కూడా మనం ఎంత సమాన దూరం పాటించాలో అంత సమాన దూరమే పాటిస్తా ఉన్నాము. ఇవాళ మనకు హర్ముజ్ జలసంధి నుంచి ఎందుకు వస్తున్నాయి మన షిప్పులు? ఇరాన్తో మనం సఖ్యత లేకపోతే ఎందుకు వస్తున్నాయి? ఇరాన్ చెప్పింది కదా, భారతీయ జెండా, భారతదేశపు జెండా త్రివర్ణ పతాకం ఉంటే ఆ బోట్లను మేము, ఆ షిప్లను మేము ఆపబోము, మాకు మిత్ర దేశం అని చెప్పి ఇరాన్ చెప్పింది. వీళ్ళేమో ఇరాన్తో మీకెందుకు శత్రుత్వం అని చెప్పి మన దేశంలో ఉండబడేటువంటి సోకాల్డ్ మేధావులు మాట్లాడుతూ ఉంటారు. ఇది ఎక్కడిది? ఇది న్యాయమైంది కాదు. ఎందుకు కాదంటే, నువ్వు మాట్లాడేటోనికి అధికారం లేనివాడికి, అసలు ఆలోచనే లేనివానికి, సీరియస్నెస్ లేనివానికి, పార్లమెంట్ అంటే సీరియస్నెస్ లేనివానికి దేశం గురించి ఏం సీరియస్నెస్ ఉంటుందండి? ఏదంటే అది మాట్లాడతాడు. నేను ఒకటే అడుగుతున్నా, మిత్రులు చెప్పిండు గ్యాస్ నిల్వలు ఉన్నాయి, పెట్రోల్ నిల్వలు ఉన్నాయి, ఎందుకని గ్యాస్ సిలిండర్ పట్టుకొని ధర్నా చేసినావు? సమాధానం చెప్తాం. చెప్పు. చెప్పండి నుమాన్ గారు, మాట్లాడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికి నేను ఒక ఇది చెప్పదలుచుకున్నాను మేడం. వై కాంగ్రెస్ పార్టీ హస్ డన్ ద ప్రొటెస్ట్. ఒకవేళ వారు రెస్పాన్సిబిలిటీతో ఉంటూ ప్రజలందరికీ సివిల్ సప్లైస్ అనేది ఏదైతే ఉందో, ఎల్పిజి సిలిండర్స్ బుకింగ్ చేసినటువంటి 2-3 రోజుల్లోనే ప్రతి ఒక్కరికి ఇంటికి వచ్చేది, అది మనందరికీ తెలుసు. ఇప్పుడు దానిని 1 మంత్కి పెంచారు. ఆ యొక్క భయాందోళన నెలకొల్లినప్పుడు ప్రజలందరూ పోయి అక్కడ డిస్ట్రిబ్యూటర్ల దగ్గర క్యూలు కట్టి వాళ్ళు గ్యాస్ సిలిండర్ కోసం వేచి చూస్తున్నారు.
వారందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిదండి? వీరిది కాదా? స్మూత్ ప్యాసేజ్ అండ్ స్మూత్ ఆపరేషన్స్ జరగాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ముందు ఉంది. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అనేది కేంద్ర పరిధిలోకి వస్తుంది కాబట్టి సివిల్ సప్లైస్ ఎస్పెషల్లీ ఎల్పిజి సిలిండర్ యొక్క సప్లై స్మూత్ ఆపరేషనల్ అండ్ స్మూత్ ఫంక్షనింగ్ జరగాలి కాబట్టి ప్రజల్లో వారి యొక్క భయాందోళనని దూరం చేయాల్సిన బాధ్యత వారి మీద ఉంది కాబట్టి వారు కాన్ఫిడెన్స్గా వారు చేయట్లేదు కాబట్టి ఈ ఇబ్బందులు వచ్చాయని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఎట్ ద సేమ్ టైం వారు ఏదైతే అంటున్నారో వారు ఇరాన్ ఈస్ పాసింగ్ ఆల్ ద షిప్స్ ఇండియన్ షిప్స్ స్మూత్లీ అని చెప్పేసి దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. రావు గారు ఎన్ని షిప్లు వచ్చాయండి? ఎన్ని షిప్లు వచ్చాయి? ఇంతకు ముందు ఏదైతే ప్యాసేజ్ జరిగేదో మేడం, దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ స్మూత్లీ. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ ఎ కన్సెషన్ రేట్. ప్లీజ్ అండర్స్టాండ్, థింగ్స్ ఆర్ నాట్ నార్మల్. థింగ్స్ ఆర్ నాట్ నార్మల్. ఆగండి ప్రసాద్ గారు, థింగ్స్ ఆర్ నాట్ నార్మల్ అండి. నేను ఏమంటున్నాను అంటే మనం చేయాల్సిన బాధ్యత మనం చేయట్లేదు కాబట్టి ప్రజల్లో ఐ యామ్ నాట్ answerable to anybody. I am answerable to the people. నుమాన్ గారు ప్రసాద్ గారు హ్యాస్ ఎ క్వరీ. ఒక నిమిషం. ఒకటండి, ఇందాక వారు చెప్పిండ్రు కదా, వారు చెప్పిన దానికే సమాధానం. ఎక్కడైనా సిచ్యువేషన్ చాలా ఇబ్బందిగా ఉంది, ప్రజలు ప్యానిక్ అవుతుందంటే ఏం చేస్తారండి? సిలిండర్ పట్టుకొని రోడ్డు మీదకి వస్తారా? ప్రజలకు అప్పీల్ చేస్తారా? గ్యాస్ నిల్వలు, పెట్రోల్ నిల్వలు ఉన్నాయండి, మీరు ఏమి ఇబ్బంది పడకండి, మనం దేశంలో చాలా పరిష్కరించుకుందాం ఈ సమస్యను అని చెప్పి అప్పీల్ చేస్తారా? ఒక దేశ ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పూర్తిగా గ్యాస్ సిలిండర్లను పట్టుకొని వచ్చి ఆడబెట్టి ధర్నా చేస్తారండి? ఏంది చెప్పింది ఇది? సో గతంలో బీజేపీ నాయకులు ఎప్పుడు ప్రొటెస్ట్ చేయలేదు ఇలాంటివి. సమస్య చాలా యూపీఏ హయాంలో ఇలాంటి సంక్షోభాలు వచ్చినప్పుడు బీజేపీ నాయకులు ఇలాంటి ప్రొటెస్టులు చేయలేదండి? చేయలేదు, ఎప్పుడు చేయలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం అపీల్ చేశారు ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో కానివ్వండి, మీడియా సమక్షంగా కానివ్వండి, మీరు ఫస్ట్ పాయింట్ న్యూస్ చూడండి. మనకి తెలంగాణకి కావాల్సినటువంటి వాళ్ళు ఏమంటున్నారు వారి ఇంటెన్షన్ అర్థం చేసుకోండి ప్రసాద్ గారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నారు. దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నాయండి. ఒకళ్ళు మాట్లాడండి దయచేసి. స్మాల్ పార్ట్. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సైన్యంలో పనిచేసినటువంటి వ్యక్తి, దేశ భద్రత గురించి, రక్షణ గురించి ఏం చేయాలని వారికి తెలుసు కాబట్టి ఇక్కడ అప్పీల్ చేసిండు. ఏమని? గ్యాస్ నిల్వలు ఉన్నాయి, పెట్రోల్ నిల్వలు ఉన్నాయి, మీరు ఇబ్బందులు పడకండి అని చెప్పి. కానీ ఢిల్లీలోనేమో ఆయన గ్యాస్ సిలిండర్ పట్టుకొని ధర్నాలు చేస్తాడా? ఇదా వీళ్ళది? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ గుణం ఎక్కడ? రాహుల్ గాంధీ గారిది ఎక్కడండి? ఒకటి. రెండో అంశం ఏం మాట్లాడుతున్నానంటే, ఎక్కడైనా దౌత్యమైనటువంటి అంశం ఎప్పుడు వస్తుంది? యుద్ధపరమైనటువంటి ఇబ్బందులు, ఇంకో దేశానికి మన దేశానికి మధ్యన ఏదైనా టాక్స్ జరగాల్సినప్పుడు దౌత్యపరమైనటువంటి అంశం వస్తుంది. యూపీ హయాంలో ఎప్పుడు రాలేదే? ఎప్పుడు దౌత్యపరం వచ్చినటువంటి ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఎప్పుడు బీజేపీ సిలిండర్లను పట్టుకొని వచ్చి యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో, లేకపోతే మనకి గ్యాస్ ఆగిపోయినప్పుడు వచ్చి ముందర పెట్టి ధర్నాలు చేయలేదే? పాకిస్తాన్ తో యుద్ధం జరిగినప్పుడు పూర్తి స్థాయిలో మద్దతు చేసినాం. ఈ దేశానికి రక్షణగా ఉండబడేటువంటి ఇందిరాగాంధీ గారికి మద్దతుగా నిలబడి ఈ దేశంలో ఇందిరాగాంధీ ఏదైతే పాకిస్తాన్ తో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు అందరూ విరాళాలు ఇవ్వండి, దేశానికి రక్షణగా ఉందని చెప్పి అప్పటి మా ప్రతిపక్ష నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు రోడ్ల మీదకి వచ్చి ప్రజలకు అప్పీల్ చేశారు. ఇట్లా ఈ రకంగా సిలిండర్లు పట్టుకొచ్చి ముందర పెట్టి, లేకపోతే ఈ దేశాన్ని ఇందాక ఇరాన్ నుంచి వస్తున్నప్పుడు ఇబ్బందులు అవుతున్నాయి. ఇబ్బందులు దౌత్యపరమైనటువంటి అంశాలు ఏ ఉన్నా సరే కేంద్రం ఇరాన్ తో మాట్లాడుతా ఉంది, అక్కడి నుంచి తెప్పిస్తా ఉంది, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకుంటా ఉన్నది. ఒకటి. రెండో అంశం ఏంటంటే, నిన్న ఎక్సైజ్ అది కూడా 13% నుంచి 3% తగ్గించింది. అంటే 10% సుంకాన్ని తగ్గించింది. డీజిల్ పైన మొత్తం ఎత్తేసింది. ఇది కేంద్రం ప్రజల మీద భారం పడకుండా చూసుకుంటున్నటువంటి సమస్య, పరిష్కారం దిశగా పోతున్నటువంటి సందర్భంలో ఈ రకమైనటువంటి డ్రామాలు ఏందండి? సిలిండర్ పెట్టి డ్రామాలు. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పనివ్వండి ప్రసాద్ గారు. ఒక నిమిషం. ప్రసాద్ గారు మీరు అడిగారు, దానికి సమాధానం చెప్పనివ్వండి దయచేసి. ప్రసాద్ గారు. సరే ప్రసాద్ గారు, దేశభక్తి మీరే నేర్పాలి కానీ ఆగండి. ప్రసాద్ గారు ఒక నిమిషం ఆగండి దయచేసి. ప్లీజ్ ప్రసాద్ గారు ఆగండి.
ప్రసాద్ ఈ Right. దేశంలో చనిపోయినటువంటి అరే సరే సార్ ఆగండి ఒక్క నిమిషం ఆగండి, ప్రసాద్ గారు ప్రసాద్ గారు మీరు అబ్జెక్షన్ ఉందన్నారు కాబట్టి నేను మధ్యలో మీకు టైం ఇచ్చాను. ఒక్క నిమిషం ఆగాలి మీరు. నుమాన్ గారు టైం ప్లీజ్. నుమాన్ గారు మాట్లాడు. మాట్లాడతారు ఈ దేశంలో యా ఓకే ఆగండి రైట్ ఓకే ప్రసాద్ గారు మీరు ఆగాలి దయచేసి. ఎస్ నుమాన్ గారు. మేడం వారు రిలీజియన్ తో జోడించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రిలీజియన్ ఒక సమస్య కాదు మేడం. దిస్ ఇస్ అ స్ట్రాటజిక్ మూవ్. దిస్ ఇస్ ఎ గ్లోబల్ క్రైసిస్. 1000 స్కూల్స్ మీద దాడులు చేసి 600 పిల్లల్ని చంపి ఇది ఇన్ హ్యుమానిటీ జెనోసైడ్ నడుస్తుంది అక్కడ. ప్లీజ్ అండర్స్టాండ్. మనం ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాము, అందుకని మనకి ఇటువంటి ఇబ్బందులు మనకు కనబడట్లేదు కాబట్టి మనం అనుకుంటున్నాం ఎవరితో జరుగుతుందని చెప్పేసి. దట్ ఈస్ నాట్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఈస్ ఎ గ్లోబల్ క్రైసిస్. దీని నుంచి బయటకు రావడానికి ఏ రకంగా మనం బయటకు వస్తాం? ప్రసాద్ గారు అడిగేది ఒకటే, మన దేశ పౌరులపై ఉగ్రవాదులు దాడులు చేసినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు? కేవలం ముస్లిం కంట్రీస్ నుంచి మీకు అందుతున్నటువంటి ఫండింగ్ ఆగిపోతుంది అన్నటువంటి భయంతోనా? ఎవరు స్పందించలేదు? లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు స్పందించలేదా? పార్లమెంట్ లో మాట్లాడలేదా? ఎట్లా చెప్తారండి స్పందించలేదని చెప్పేసి? ఎట్లా మాట్లాడతారు మీరు? పోయి ఆర్కైవ్స్ చూస్తాను, లేకపోతే మీ నెంబర్ ఇవ్వండి, మీకు వీడియోస్ పంపిస్తాను నేను. అరే ఆగండి మిత్రమా, మీరు పాకిస్తాన్ అండ్ ఇండియా సబ్జెక్ట్ ఇస్ వెరీ డిఫరెంట్. వాళ్ళ ఇంటికి పోయి పలకరిస్తామండి. ఉగ్రవాదులు వచ్చి చంపితే వాళ్ళ ఇంటికి పోయి పలకరియడా అండి? ఉగ్రవాదులను ప్రశ్నించారా అండి? సరే ప్రసాద్ గారు మీరే కరెక్ట్. ఆగండి. ఓకే రైట్ let us give some award to you. Yes. Some award in the- యా నుమాన్ గారు మాట్లాడండి. ఓకే నుమాన్ గారు ఒక్క నిమిషం ప్రసాద్ గారు ప్లీజ్. ప్రసాద్ గారు Not letting me speak. యా ప్రసాద్ గారు ఒక్క నిమిషం. ఆగండి మిత్రమా. ఎస్ కంక్లూడ్ చేయండి నుమాన్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. లెట్ మీ కంక్లూడ్ హియర్ మేడం. నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే టుడే నెగోషియేషన్ టేబుల్లో ఏదైతే రావు గారు ఇందాక చాలా చక్కగా చెప్పారు, నెగోషియేటింగ్ టేబుల్లో ఇక్కడ మనకి పాకిస్తానీ వాళ్ళు ఏదైతే ఇండైరెక్ట్ టాక్స్ గురించి తీసుకొచ్చేసేసి చేస్తున్నారో ఇండియా షుడ్ బి దేర్. ఇండియా హ్యాస్ టు బి ఏ మీడియేటర్ అండ్ ఇమీడియట్లీ సీజ్ ఫైర్ చేయడానికి ముందుకు వెళ్ళి సీజ్ ఫైర్ చేసే విధంగా, సీజ్ ఫైర్ జరిగే విధంగా వీరు ఇక్కడ డిప్లొమాటిక్ టైస్ని ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ శాంతిని నెలకొల్పే విధంగా ఇమీడియట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో భారత్ ఏ రకంగా అయితే స్ట్రాటజిక్ మూవ్ తీసుకుంటుందో, ఏ రకంగా అయితే వారు మనల్ని కన్సల్ట్ చేస్తారో దానిని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతానికైతే వారు పాకిస్తాన్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. దేర్ ఆర్ ఇన్కంపిటెంట్. వారి చేతగానితనం మనందరికీ తెలుసు, అది ఎలాగో ఫెయిల్ అవుతుంది. లెట్ దిస్ నాట్ opportunity go to Europe. It has to come back to India and India has to deal this situation. వారు ఏదైతే ఇన్ని రోజులు రష్యా అండ్ ఉక్రెయిన్ వారిని ఆపారని చెప్పేసి ఐటమ్ నెంబర్ 6 మిస్టర్ బండి సంజయ్ గారు ఏదైతే చెప్తూ వచ్చారో పాపానే వార్ రుక్వాది అని చెప్పేసి ఏదైతే అడ్వర్టైజ్మెంట్ తీసుకొచ్చారో, అడ్వర్టైజ్మెంట్లు కాకుండా ఈవెంట్ మేనేజ్మెంట్ కాకుండా వాస్తవానికి 100% ఇండియా షుడ్ టేక్ ది స్ట్రాటజిక్ మూవ్. ఆ డిప్లొమాటికల్లీ రైట్ అండి. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నుమాన్ గారు, ప్రసాద్ గారు, వివిరావు గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాల్టీ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.